ఓన్లీ మెయింటెనెన్స్ కోసము ఎలిమోనీ కోసము కొంతమంది ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారండి. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఏంటంటే, మీరు ఎంత డిమాండ్ చేస్తే అంత కోర్టు ఇప్పించదు. మీకు ఎంతవరకు కావాలి, మీ గ్రౌండ్స్ ఏమున్నాయి, ఇతని గ్రౌండ్స్ ఏమున్నాయి, మీ షోర్స్ ఏమున్నాయి, అంటే మీరేం సంపాదిస్తున్నారు, మీరేం చదువుకున్నారు, మీ మీరు ఇంకా ఏమన్నా పని చేస్తున్నారా, ఇతను ఏం చేస్తున్నాడు, ఇతనికి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇతని ప్రాపర్టీ ఎంత ఉంది, అన్ని వెరిఫై చేస్తారు. అండ్ మీరిద్దరు ఎందుకు విడిపోతున్నారు, ఇతని గ్రౌండ్స్ ఏంటి, ఈమె గ్రౌండ్స్ ఏంటి, అన్ని వెరిఫై చేసి తర్వాత ఆమెకి ఎంత అవసరం, పిల్లలు ఉంటే పిల్లలకి ఎంత అవసరము, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మాత్రమే మెయింటెనెన్స్ కానీ లేదంటే పర్మనెంట్ ఎలిమోనీ కానీ ఇప్పించడం అనేది జరుగుతుందండి. అంతేకాని ₹1,00,00,000 డిమాండ్ చేసింది లేదంటే ప్రాపర్టీలో షేరింగ్ అడిగిందంటే మాత్రం ఈ కోర్టు ఇప్పించదు. రీసెంట్గా ఒక ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో కూడా ఆర్డర్ చేసింది. ఏమని, రీతా రాజ్ వర్సెస్ పవిత్ర రాయ్ చౌదరి కేసులో ఈ రీతా రాజ్ అనే ఆమె వాళ్ళ హస్బెండ్ పైన పర్మనెంట్ ఎలిమోనీ కేసు అనేది ఫైల్ చేసిందండి. సో ఆమె ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే గ్రౌండ్స్లో ఏమున్నాయి, ఆమె వెల్ సెటిల్డ్, అంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది అండ్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ భర్తతో 14 నెలలు మాత్రమే కాపురం చేసింది, ఎలాంటి చిల్డ్రన్స్ అయితే లేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆమె 498A ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి ఫాల్స్ కేసు పెట్టింది, అది అక్కడ ఆమె ఫాల్స్ కేసు అని నిర్ధారణ జరిగింది. సో ఇవన్నీ పాయింట్స్ కన్సిడర్ చేసి మనకి ఢిల్లీ హైకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు అనేది ఇచ్చిందండి. అమ్మా నువ్వు ఏ వైఫ్ అయితే ఫైనాన్షియల్లీ వీక్గా ఉంటుందో అలాంటి వాళ్ళ కోసమే ఈ మెయింటెనెన్స్ కానీ పర్మనెంట్ ఎలిమోనీ కానీ, అంతేకాని మీ జల్సాల కోసమో లగ్జరీ కోసమో లేదు అంటే మీరు మీ హస్బెండ్ని హెరాస్ చేయడానికి ఇబ్బంది పెట్టడానికి మాత్రము వేస్తే కోర్టు ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చెయ్యదు. మీరు ఎంత అడిగితే అంత ఎలిమోనీ కానీ అంత ఇవ్వదు. మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీకు ఎలాంటి మెయింటెనెన్స్ కానీ ఎలాంటి ఎలిమోనీ కానీ రాదు అనేసి సంచలనాత్మక తీర్పు అనేది ఇవ్వడం జరిగిందండి. సో మీరు నిజంగా ఒకవేళ మీ హస్బెండ్ ద్వారా హెరాస్మెంట్కు గురి అయినా లేదంటే మీరు ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నా కూడా మినిమం వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టో లేదంటే మీరు మినిమం నీడ్స్కి మాత్రమే వేసుకుంటే మెయింటెనెన్స్ కానీ ఎలిమోనీ కానీ వస్తుందండి. మీరు ఎక్కడో ఆకాశం అందనంత వేస్తే అది ఏమవుతుందంటే కోర్టులో కేసు అనేది సంవత్సరాలు గడిచిపోతుందే కానీ మీకు ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు. మీరు మినిమం నీడ్స్ కోసం వేసుకోండి, కంపల్సరీ చట్టం మీకు న్యాయం చేస్తుంది. మీ మెయింటెనెన్స్ కావచ్చు, మీ పిల్లల మెయింటెనెన్స్ కావచ్చు, మీకు